287 సురభి ఫీలింగ్స్. సాకిబ్ నాయక్ కి గట్టిగా ఇచ్చిన తర్వాత అంబరీష్ ని పిలిపించి యాంగ్ యాక్ ని అంబరీష్ కి అప్పచెప్పాడు శివ. తర్వాత అతను వర్ధన్ తో కలిసి లంచ్ చేస్తూ ఉండగా రేణుకాదేవి నుంచి అతనికి కాల్ వస్తుంది. ఆమె శివతో తిక్కతిక్కగా మాట్లాడుతూ వెంటనే సురభికి డైవోర్స్ ఇవ్వమని చెప్తుంది. శివ దురదృష్టం ఏమిటో కానీ బయట ఎన్ని సమస్యలైనా ఎదిరించగలడు. కానీ భార్య దగ్గరికి వచ్చేసరికి గాలి తీసేసిన బెలూన్లా అయిపోతాడు. లేజినోవా శివ కలిసున్న పిక్స్ అన్ని క్రేజీ ఉమెన్ సువీక్ష సురభికి పంపించింది. పాపం ఇది సురభికి చాలా పెద్ద అవమానం అనడంలో సందేహం లేదు. సువీక్ష విషయంలో సురభి శివని నమ్మాలి అనుకుంది. కానీ ఈ పిక్ లో శివని శివ వెంటున్న బ్యూటీని చూశాక ఆమె శివని నమ్మలేకపోతుంది. ఆమె మనసు బాధతో మూలుగుతుంది. శివ, మీరు ఎలాంటి వ్యక్తి? నేను మిమ్మల్ని చాలా నమ్ముతున్నాను. కానీ మీరు నా ముందు నటిస్తున్నారా? లేదా మీరు ఇంపీరియల్ సర్కిల్ కి వెళ్ళాక మీ రియాలిటీని చూపిస్తున్నారా? దానివల్ల మీరు మారారా? మీరు మునుపటి శివ కాదా అని చాలా బాధపడుతూ తనలో తాను అనుకుని అసలు ఏం జరుగుతుంది అని అంచనా వేయడానికి ట్రై చేస్తోంది సురభి. అమ్మా సురభి, నువ్వు రాత్రి కూడా భోజనం చేయలేదు. ఎందుకు ఇలా ఒంటరిగా ఉన్నావు? ఆ శివ గురించి నువ్వెందుకు కోపం తెచ్చుకుంటున్నావు? అతను ఒక కృతజ్ఞత లేని చెత్త. అతని గురించి ఆలోచించడం కూడా వేస్ట్. నువ్వు ఆలోచించాల్సినంత విలువైన వాడేం కాదు. అలాంటి చెత్త పుట్ట వల్ల నా కూతురు మనసు కలత చెందడం నాకే మాత్రం ఇష్టం లేదు. అసలు అతనికి అంత అర్హత కూడా లేదు. అతన్ని పక్కన పడే అని గది బయట నుంచి కంచు కంఠంలా వినపడింది రేణుకాదేవి వాయిస్. నాకు తెలుసమ్మా, నేనేమి ఆలోచించడం లేదు, వస్తున్నాను తినడానికి అని అంది సురభి. కాసేపటికి సురభి వర్షిస్తున్న తన కళ్ళను తుడుచుకొని ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చింది. శివ విల్లాలో డైనింగ్ టేబుల్ దగ్గర శ్రవణ్, రేణుక, సురభి చుట్టూ కూర్చున్నారు. సెల్వ కాంప్లికేటెడ్ ఎక్స్ప్రెషన్స్ తో పక్కనే నిలబడి ఉన్నాడు. ఆ పనికి రాని శివ గురించి నువ్వెందుకు ప్రతిరోజు బాధపడుతున్నావు అని సురభిని నార్మల్ చేయడానికి ట్రై చేసింది రేణుక. ఆ చెత్త గురించి నువ్వెందుకు కోపం తెచ్చుకుంటున్నావు సురభి? మన ఫ్యామిలీ అతన్ని ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించింది. నువ్వింత ధనవంతురాలివి అయినా కూడా అతన్ని ఇంటి నుంచి గెంటేయలేదు. అలాంటిది ఆ శివ చూడు ఏం చేస్తున్నాడో. ఇప్పుడు మన కంపెనీలో ఇంత పెద్ద సమస్య వచ్చింది. ఇదంతా ఆ నాయక్ ఫ్యామిలీకి చెందిన ఆ అమ్మాయిని రెచ్చగొట్టినందుకు కాదా? దీనివల్ల మనకి ఎంత ఇబ్బంది వచ్చింది. ఇక ఆ శివ విషయానికి వస్తే అతను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. మన ఫ్యామిలీని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఈ క్రిటికల్ పొజిషన్ లో అతను చెన్నైలో ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ విదేశీ అమ్మాయిలతో సరసాలాడుతున్నాడు. అతను అమ్మాయితో ఉన్న ఫోటో ఏకంగా మన ఇంటికి వచ్చింది. ఇప్పటికైనా నువ్వు అతన్ని వదిలేయాలి అని సీరియస్ గా అన్నాడు శ్రవణ్. రేణుక శ్రవణ్లకి శివపై అంతులేని అసహ్యం, ద్వేషం కలుగుతోంది. వాళ్ళు చెప్పే మాటలు వింటూ నిశ్శబ్దంగా అన్నం తింటోంది సురభి. ఆమె ఏమీ మాట్లాడకపోవటం చూసి రేణుక తన మనసులోనే నవ్వుకుంది. ఎందుకంటే తన కూతురి మనసులో ఇప్పుడు శివకి ఎలాంటి స్థానం లేదు అని ఆమెకు అర్థమైంది. వెంటనే సురభి, రాయ్ ఫ్యామిలీకి చెందిన వారసుడు లాస్ట్ టైం నీతో మాట్లాడటానికి మన ఇంటికి వచ్చాడు. నీకు ఆ విషయం గుర్తుంది కదా? నువ్వు అతని గురించి ఆలోచించు. రాయ్ ఫ్యామిలీకి చెందిన ముగ్గురు యువకులు ఇప్పటికే చాలా హానెస్ట్ గా ఉన్నారు. వాళ్ళు చాలా విషయాలు ఫేస్ లో నీకు హెల్ప్ చేశారు. నా ఒపీనియన్ ప్రకారం అయితే నీ పెళ్లి రాయ్ ఫ్యామిలీ యువ యజమానితో జరిగితే బాగుంటుంది. ఎందుకంటే మన స్టేటస్ కి, రెప్యుటేషన్ కి రాయ్ ఫ్యామిలీ సరితూగగలదు అని అన్నది రేణుక. అమ్మా, నేను ప్రెసెంట్ గజిబిజి పొజిషన్ లో ఉన్నాను. నేను దీని గురించి మాట్లాడదలుచుకోలేదు అని తలదించుకుని తింటూ అన్నది సురభి. ఆమె ప్రస్తుతం ఏ విషయాల గురించి మాట్లాడే మూడ్ లో లేదు. ప్రెసెంట్ ఆమె మనసు గందరగోళంగా ఉంది. ఆమె జ్యువెలరీ ఇండస్ట్రీ నిలబడటానికి, ప్రస్తుతం ఆ కంపెనీ ఇంత పెద్ద పొజిషన్ లో ఉండటానికి సహాయం చేసింది శివనే. ఆమె శివతో కలిసి చాలా విషయాలను డీల్ చేసింది. ఇంపీరియల్ సర్కిల్ లో శివకి ఎంతో హోదా, శక్తి ఉంది. అవన్నీ చూసింది సురభి. అయితే ఇప్పుడు శివ మనసులో తనకి స్థానం లేదేమోనని ఆమెకి అనిపిస్తోంది. శివ నన్ను మోసం చేసి నాకు ద్రోహం చేశాడు. ఇక నా జీవితానికి అర్థం లేదు అని అనుకుంటోంది సురభి. ఇక ఆమె పేరెంట్స్ విషయానికి వస్తే వాళ్ళెప్పుడు శివని తప్పుగానే అర్థం చేసుకున్నారు. ఎప్పుడు శివని బ్లేమ్ చేస్తూనే ఉన్నారు. అయితే శివ గురించి తన పేరెంట్స్ కి వివరించడానికి సురభి ఇష్టపడలేదు. ఒకవేళ ఆమె శివ ఇంపీరియల్ సర్కిల్ కి చెందిన సంపన్న యువ మాస్టర్ అని చెప్పినా ఆమె పేరెంట్స్ నమ్మరు. ఇక ఇప్పుడు శివ ఎంత పవర్ఫుల్, అతను ఎంత సమర్థుడో చెప్పడానికి సిగ్గుగా అనిపించింది. ఎందుకంటే శివని ఆమె సీరియస్ గా తీసుకోలేదు. ఆమె అహం మళ్ళీ ఇప్పుడు శివ కోసం మాట్లాడటానికి అడ్డుపడుతోంది. శివ తన ముందు తను చేసిన తప్పును ఒప్పుకుంటే ఓకే, లేకపోతే మాత్రం ఆమె శివని ఎప్పటికీ క్షమించదు. అయితే ఆమెకి అంతలోనే అనిపించింది, ఈ హైదరాబాద్ కి చెందిన ఈ పూరమ్మాయి శివకి తగినది కాదేమో. శివ స్టేటస్ ముందు నేను దేనికి పనికిరాను అని అనుకోగానే ఆత్మన్యూన్యతా భావంతో ఆమెకి ముద్ద గొంతు దిగలేదు. వెంటనే చేతిలో ఉన్న అన్నం ప్లేట్ లో పడిపోయింది. ఆమె ప్లేట్ లో చేయి కడుగుతుంటే, ఏంటి సురభి ఇది? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు కొద్ది రోజుల నుంచి ఏదో ఆలోచిస్తూ నా జీవితం అంతా అయిపోయిందని బాధపడుతున్నట్లుగా అనిపిస్తుంది. నువ్వు అలా ఉంటే మాకు చాలా కంగారుగా ఉంది. నేను ఇలా చూస్తూ మేము భరించలేము అని లో వాయిస్ తో అన్నది రేణుక. కూతురు బాధ చూసి ఆమెకి చాలా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తోంది. చూడు సురభి, నువ్వేమీ సాధారణ వ్యక్తివి కాదు. ప్రజెంట్ ఫేమస్ బిజినెస్ ఉమెన్ వి. నేను నీకు చెప్పేంత గొప్పవాడిని కాదు. కానీ ఈసారి చెప్పాలి అనుకుంటున్నాను. నాకు తెలుసు ఆ శివ కారణంగానే నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావని. అయితే ఆ శివ ఏం చేసినా మన శిఖా ఫ్యామిలీకి అవమానమే జరుగుతుంది. అసలు అతను అక్కడ
ఏం చేస్తున్నాడు? అతను చెన్నై వెళ్ళినప్పుడే మన ఆద్యని వేధించాడు. అప్పుడే అతని అహంకారం మనం అర్థం చేసుకోవాల్సింది. అసలు అతను అలా ఎలా చేయగలడు? అప్పటికి నువ్వు ఫోన్ చేశావు, అతను లిఫ్ట్ చేయలేదు. ఎందుకు లిఫ్ట్ చేస్తాడు? అతను చెన్నైలో వేరే అమ్మాయితో ఎంజాయ్ చేసే బిజీలో ఉన్నాడు. అలా ఉన్నప్పుడు తీసిన ఫోటోని సువీక్ష పంపించారు. లేదంటే మనకి తెలిసేది కాదు. ఇది ఎంత ఇబ్బందికరమైన సన్నివేశం. అసలు ఆ ఫోటో చూస్తే నాకే ఒళ్ళు మండిపోతోంది. ఈ శివ పెళ్లి పేరుతో గత కొన్ని సంవత్సరాల నుంచి మన ఇంటి మీద పడి తింటున్నాడు. అతని వల్ల జరిగిన మంచి ఏది లేదు. అతనికి తిండి పెట్టడమే దండగా. ఇంతకు ముందంటే సరే కానీ ఇప్పుడు అతని వేషాలు మరీ ఎక్కువయ్యాయి. అసలు ఆ ఇంపీరియల్ సర్కిల్ కి చెందిన క్రేజీ ఉమెన్ లాస్ట్ టైం మన ఇంటికి వచ్చి నాతో మీ అమ్మతో ఎంత అహంకారంగా బిహేవ్ చేసింది. మీ అమ్మని నన్ను కొట్టింది. ఈసారి ఆమె ఏకంగా మన కంపెనీని నామరూపాలు లేకుండా చేయాలని చూస్తోంది. దాదాపు మన కంపెనీ దివాలా తీసినట్టే. ఇదంతా ఆ శివ వల్లే జరిగింది. బాస్టర్డ్. నేను అతన్ని ఇంకా తట్టుకోలేను. మనం అతన్ని తరిమి కొట్టాల్సిందే అని కోపంగా అన్నాడు శ్రవణ్. రేణుకాదేవి, శ్రవణ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు శివని తిడుతూ జరిగిన విషయాలన్నీ నవ్వుతూ ఉన్నారు. అమ్మా, నాన్న, కాస్త మాట్లాడటం ఆపేస్తారా? శివని బ్లేమ్ చేయకండి. వెయిట్ చేయండి, అతనేం చెప్తాడో చూద్దాం. శివ వస్తే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. తిరిగి రాలేదా, దీని గురించి మర్చిపోండి అని నిరుత్సాహంగా అన్న సురభి గ్లాస్ లోని వాటర్ తాగి గ్లాస్ కింద పెడుతూ, ఇక రాయ్ ఫ్యామిలీకి చెందిన వారసుడి విషయానికొస్తే మాట్లాడటానికి ఏమీ లేదు అని సీరియస్ గా అన్నది సురభి. సరే, నువ్వు డైవర్స్ కి అంగీకరించు చాలు. ఇకనైనా ఆ కృతజ్ఞత లేని శివ నిజ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో అని అన్నది రేణుక. శివ విషయంలో సురభి నెగటివ్ గా ఉండటం గమనించిన రేణుకకి చాలా సంతోషంగా అనిపించింది. అదే సమయంలో డోర్ శబ్దం వినిపించింది. శ్రవణ్ వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. డోర్ బయటున్న బిజినెస్ మేనేజర్, హలో మిస్టర్ సురభి, ఈ విల్లా ఆస్తి వివాదంలో ఉంది. ఈ విల్లాని వెనక్కి తీసుకోవడానికి మా బృందావనం గ్రూప్స్ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అని అన్నాడు. అతని వెనకే గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న ఓ అందమైన లేడీ ఇద్దరు లేడీ బాడీ గార్డ్స్ తో కలిసి వచ్చింది. ఆమె సువీక్ష నాయక్. ఆమెను చూసి సురభి ఫ్యామిలీ షాక్ అయింది. సువీక్ష నాయక్, మీరు ఇక్కడేం చేస్తున్నారు అని సువీక్షని చూడగానే ఆశ్చర్యం, కోపం కలగలిపిన గొంతుతో అన్నది రేణుకాదేవి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానా? మీ ఫ్యామిలీ ఫూల్ అవ్వడం చూడటానికి వచ్చాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలియాలి కదా. నేను జస్ట్ ఒక్క వేలు కదిపితేనే ఈ సురభి కంపెనీ మొత్తం దివాలా తీస్తుందని అంటూ కాన్ఫిడెంట్ గా అన్నది సువీక్ష. సురభి ఫ్యామిలీ కోపంగా సువీక్షనే చూస్తున్నారు. మరీ అంత కోపంగా చూడకు సురభి. నీ కోపానికి ఇక్కడ ఎవ్వరూ భయపడటం లేదు. నీకు నాకు మధ్య వ్యత్యాసం భూమికి ఆకాశానికి ఉన్నంతుంది అని గర్వంగా అన్నది సువీక్ష. సురభి పళ్ళు కొరుకుతూ సువీక్ష వైపు చూసింది. నువ్వు ఎంత పళ్ళు కొరికినా నీ పళ్ళు ఊడిపోవటం తప్ప నువ్వేం చేయలేవు. హలో మేనేజర్, ఏంటి బొమ్మలా చూస్తున్నావు? ఇప్పుడు ఈ విల్లా ఎవరిది చెప్పు అని అన్నది సువీక్ష. ఓకే మిస్ సువీక్ష అని బృందావనం గ్రూప్స్ కి చెందిన మేనేజర్ సురభి వాళ్ళ ఫ్యామిలీ వైపు సీరియస్ గా చూస్తూ కొన్ని డాక్యుమెంట్స్ ని తీసి టేబుల్ పై పెట్టి, మిస్టర్ సురభి, ఈ విల్లా మీ జ్యువెలరీ కంపెనీకి అనుబంధంగా ఉంది. ఇప్పుడు మీ జ్యువెలరీ గ్రూప్ దివాలా తీసింది. మా కంపెనీ అడ్మినిస్ట్రేటివ్ అండ్ లీగల్ డిపార్ట్మెంట్ కి అప్లికేషన్ పెట్టింది. వాళ్ళ తీర్పును బట్టి ఈ విల్లా వేలం వేశాము. సో ఇప్పుడు ఈ విల్లాని మిస్ సువీక్ష కొన్నారు. కాబట్టి ఇప్పుడు మీరుంటున్న ఈ విల్లా మిస్ సువీక్షకి చెందింది. సో యజమాని తన ఇంటికి వచ్చినప్పుడు దయచేసి మీరు ఈ విల్లా నుంచి బయటకు వెళ్ళాలి అని అన్నాడు. వాట్, నువ్వు మా విల్లా కొన్నావా? అదెలా సాధ్యం అని సువీక్ష వైపు అపనమ్మకంతో చూస్తూ అన్నది రేణుక. వెంటనే ఆమె కళ్ళు ఎరుపెక్కాయి. ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆందోళనగా అడిగింది రేణుక. ఆమె పరిస్థితి ఏమీ బాగోలేదు. సురభి అయోమయంగా సువీక్ష వైపు చూసింది. వెంటనే తల్లి వైపు చూసి, అమ్మా, కంపెనీ ఫైనాన్స్ లో నిజంగానే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అన్నది. అయితే ఉన్న ఇల్లు అమ్ముకునేంత సమస్య అని ఆశ్చర్యంగా అన్నది రేణుక. లా అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ద్వారా విల్లాని బలవంతంగా వేలం వేయటమా? ఇదెలా సాధ్యం? అంటే నా కూతురు కంపెనీ చాలా పెద్ద సమస్యలో ఉంది అని అనుకున్నాడు శ్రవణ్. తమ సిచ్యువేషన్ ఇంత క్రిటికల్ గా మారుతుందని శ్రవణ్, రేణుక అనుకోలేదు. సువీక్ష చాలా క్రూయల్ పర్సన్ అని అర్థమైపోయింది. ఆమె కావాలని మా ఫ్యామిలీని రోడ్డుకి ఏడుస్తోంది. ఇప్పుడు ఈ విల్లా మా చేయి జారిపోయినట్లే. ఈ విల్లా కోసం ఇప్పుడు ఎంత కష్టపడిందో ఏమో అని అనుకుని నిట్టూర్చి సురభి వైపు చూసింది రేణుక. శ్రవణ్ సువీక్ష వైపు చూస్తూ, నువ్వు ఈ విల్లా ఎంత పెట్టుకున్నావు అని అన్నాడు. నేనైతే ఈ విల్లాని 280 కోట్లు పెట్టి కొన్నాను. మొత్తం మీ తోనే కొన్నాను. మళ్ళీ నా దగ్గర నుంచి విల్లా కొనుక్కోవాలనుకుంటున్నారా ఏంటి? ఇప్పటికే మీ ఫ్యామిలీకి చెందిన జ్యువెలరీ కంపెనీ అప్పులతో నిండిపోయి ఉంది. ఇంకా ఈ విల్లా ఏం కొంటారులే. ఏ సురభి, నీకు ఇప్పటికైనా తెలిసిందా? శివ లేకుంటే నువ్వు నథింగ్. ఈ విల్లా కూడా శివ నీ కోసమే కొన్నాడు. నువ్వు నన్ను బ్లేమ్ చేయొద్దు. నేను నా సొంత ఆస్తిని మాత్రమే తిరిగి తీసుకుంటున్నాను అని అన్నది సువీక్ష. ఆమె తన మనసులో తానే శివ యొక్క నిజమైన భార్య అని ఫీల్ అవుతోంది. శివ యొక్క పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే సురభి ఈ రోజు ఇంత పెద్ద పొజిషన్ లో ఉంది. ఆమెకి అన్ని ఇచ్చింది శివనే. శివ యొక్క నిజమైన భార్య నేనే అని అనుకుంటున్న సువీక్ష
అతను వేరే స్త్రీలకు ఎలాంటి హెల్ప్ చేసినా యాక్సెప్ట్ చేయలేదు. అందువల్లే సురభికి ఇచ్చిన ప్రతి దాన్ని బలవంతంగా లాక్కుంటుంది సుభిక్ష. ఏంటి అవన్నీ శివ ఇచ్చాడా అని కన్ఫ్యూజ్ అవుతూ అన్నారు రేణుక, శ్రవణ్. సురభిని సుభిక్ష తీసుకొచ్చిన పరిస్థితికి శివ సుభిక్షని ఏం చేయబోతున్నాడు? సురభికి శివపై ప్రేమ ఉంటే ఆమె పేరెంట్స్ శివని బ్లేమ్ చేస్తున్నా ఎందుకు అడ్డుపడటం లేదు? ఇప్పటికైనా శివ ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయం సురభి పేరెంట్స్ కి తెలుస్తుందా? వాళ్ళు నమ్ముతారా, కొట్టిపడేస్తారా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ FM లో. Dear listeners, the next episode is the last free one in this story. You can wait till tomorrow or get Pocket Premium now and continue listening right away with a 3-day free trial. With Pocket Premium, you unlock 5+ extra hours in every story, 60 minutes daily bonus on every show and a completely ad-free experience. So go ahead, start your free trial today and enjoy the full story without the wait. ఎపిసోడ్ 288. బాధలో సురభి. శివ రేణుక నుంచి కాల్ వచ్చిన వెంటనే హైదరాబాద్ కి బయలుదేరతాడు. సురభి శివ గురించి ఫీల్ అవుతుంది. రేణుక, శ్రవణ్ శివకి డైవర్స్ ఇవ్వమని సురభికి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. సుభిక్ష వచ్చి వీళ్ళ తనదని సురభిని తక్కువ చేసి మాట్లాడుతుంది. శివ యొక్క నిజమైన భార్యని నేనే అని అనుకుంటున్న సుభిక్ష అతను వేరే స్త్రీలకు ఎలాంటి హెల్ప్ చేసినా యాక్సెప్ట్ చేయలేదు. అందువల్లే సురభికిచ్చిన ప్రతి దాన్ని బలవంతంగా లాక్కుంటోంది. ఏంటి అవన్నీ శివ ఇచ్చాడా అని కన్ఫ్యూజ్ అవుతూ అన్నారు రేణుక, శ్రవణ్లు. వాళ్ళిద్దరికీ కూతురు బిజినెస్ గురించి ఏమీ తెలియదు. తమ కూతురే కష్టపడి బిజినెస్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేస్తుందని మాత్రమే అనుకున్నారు. సుభిక్ష శివ కోసం అంత పెద్ద కంపెనీని దివాలా తీయించే పొజిషన్ కి తీసుకురావటమే కాకుండా 280 కోట్లు పెట్టి ఈ విల్లా కూడా సొంతం చేసుకుందంటే శ్రవణ్, రేణుక షాక్ తో నోరు తెరిచారు. ఇక శివ విషయానికొస్తే అతను తమ కూతురిపై ఆధారపడి ఉన్నాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు శివ పైన తమ కూతురు ఆధారపడి ఉంది అని వింటుంటే వాళ్ళు అస్సలు నమ్మలేకపోతున్నారు. సుభిక్ష అర్థం పడటం లేని మాటలు మాట్లాడుతుంది. కావాలని నా కూతుర్ని బ్లేమ్ చేస్తుంది అని అనుకుంటున్నారు రేణుక, శ్రవణ్లు. నువ్వెంత చెడ్డదానివి, నీలో ఇంత దురుద్దేశం ఎలా నిండిపోయింది? నా కూతుర్ని ఇంత ఇబ్బంది పెట్టడానికి ఇన్ని ఉపాయాలు ప్రయోగించావా? నువ్వు శివతో ఉండాలి అనుకుంటే ఉండొచ్చు కదా, నా కూతుర్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? అసలు నా కూతురు శివపై ఆధారపడి ఉండాల్సిన అవసరం ఏంటి? ఆమెపై నువ్వు నిందలు ఎందుకు వేస్తున్నావు? నువ్వు మాట్లాడేది అసలు అర్థం లేని మాట. శివ అనే పూర్ అబ్బాయిని అల్లుడుగా చేసుకున్నామని హైదరాబాద్ లో ఉన్న అందరికీ తెలుసు. అతనికి తినడానికి తిండి లేక నా కూతురు సంపాదన మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. అలాంటిది నా కూతురు అతనిపై ఆధారపడి బ్రతకడం ఏంటి? నువ్వు ఇప్పుడు విజయం సాధించానని అనుకోకు. నా కూతురు అంత త్వరగా నిన్ను వదిలిపెట్టదు అని కోపంగా అన్నది రేణుక. ఎంత అమాయకురాలివి నువ్వు. అసలు శివ ఎవరో తెలుసా? అసలు అతని అసలు పేరేంటో, అతని ఇంటి పేరేంటో తెలుసా అని సీరియస్ గా నవ్విన సుభిక్ష, అసలు నా దృష్టిలో నీ కూతురి కంపెనీ కేవలం ఒక చిన్న కంపెనీ. ఆ కంపెనీని నేను ఏది కావాలంటే అది చేయగలను. నేను సుభిక్ష నాయక్. బాంబే సిటీలో నా పొజిషన్ ఏంటో తెలుసా అని సీరియస్ గా అన్నది సుభిక్ష. ముగ్గురు ఆశ్చర్యంగా సుభిక్ష వైపే చూస్తూ ఉన్నారు. అసలు నేను మీతో ఇంత మాట్లాడటమే చాలా ఎక్కువ. కేవలం శివ కోసం మాత్రమే మీరు మరో 2 రోజులు ఈ విల్లాలో ఉండటానికి ఒప్పుకుంటున్నాను. 2 రోజుల తర్వాత నా విల్లా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అంతేకాదు సురభి, నేను నీకు చెప్తున్నాను విను. నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకో. నువ్వు శివకి సరిపోవు. ది గ్రేట్ శివ పక్కన ఉండటానికి నాకు తప్ప ఎవ్వరికి అర్హత లేదు అని సీరియస్ గా చెప్పి సంతృప్తిగా తన బాడీ గార్డ్స్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సురభి అమ్మ నాన్నకి అసలేమీ అర్థం కాలేదు. వాళ్ళు పూర్తి గందరగోళంలో పడిపోయారు. వాళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. సుభిక్ష చెప్పేదేంటి, అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని వెళ్తున్న సుభిక్షని చూసి డౌట్ గా అడిగింది రేణుక. అప్పటికే సురభి కడుపులో బాధ సుడులు తిరుగుతోంది. ఆమెకి ఎలా వివరించాలో అర్థం కావట్లేదు. కానీ ఆమె తల్లిదండ్రులకి శివ గురించి ఏమీ తెలియదు. నిజమే, శివ లేకుంటే మన ఫ్యామిలీ ఈ స్థాయికి చేరుకునేదే కాదు అని బాధగా అంది సురభి. వాట్, ఏం మాట్లాడుతున్నావు సురభి? ఆ చెత్త శివకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు అతను ఏం చేయగలడు? అతను కేవలం ఒక వేస్ట్ ఫెలో. అందరినీ ఇబ్బంది పెట్టడానికి పుట్టాడు అని సుభిక్ష చెప్పింది ఏమాత్రం నమ్మని రేణుక కూతుర్ని అసహనంగా చూస్తూ, చూడు, రాయ్ ఫ్యామిలీకి చెందిన యాంగ్ హీరో నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళ హెల్ప్ కనుక మనం తీసుకుంటే ఈ సుభిక్ష ఎంత గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ రాయ్ ఫ్యామిలీని ఢీకొనలేదు. కాబట్టి నువ్వు నేను చెప్పేది విను. మనం వెంటనే రాయ్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్దాం అని అన్నది. అదంతా మర్చిపో అమ్మా, మన కంపెనీ ఇప్పటికే చర్మాంకంలో ఉంది. సిచ్యువేషన్ ని మలుపు తిప్పే మార్గం లేదు అని అన్యమనస్కంగా చెప్పి తన రూమ్ లోకి వెళ్లిపోయింది సురభి. సుభిక్షకి తన కంపెనీని నాశనం చేయడం చాలా ఈజీ. తను సుభిక్ష ఇద్దరు భిన్నమైన స్థాయిలలో ఉన్నారని సురభికి కూడా చాలా క్లియర్ గా తెలుసు. ఈ 2 నెలల లోపే హైదరాబాద్ లోని
వ్యాపార ప్రపంచం సుభిక్ష చెప్పినట్లు నడుచుకుంది. ఇప్పుడు సురభి కంపెనీ దివాలా అంచున ఉంది. తాను ఏం చేసినా ఇప్పుడు కంపెనీని ఆపరేట్ చేయలేదు. ఎందుకు సురభి? ఉన్న విషయాలు పూర్తిగా మాట్లాడకుండా నువ్వు పారిపోతావు? ఈ సుభిక్ష అనే అమ్మాయి మన ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి ఇలా అహంకారంతో మాట్లాడడానికి కారణం ఆ శివ కదా అని సురభి తలుపు దగ్గరికి వెళ్లి అన్నది రేణుక. ఇప్పుడు ఆమెకి చాలా టెన్షన్ గా ఉంది. ఇంత పెద్ద విల్లాని వదిలిపెట్టి నడిలో నిలబడాలా? ఇప్పుడు ఎక్కడుండాలి? అంతేకాకుండా ఈ సుభిక్ష ఉన్న కంపెనీని కూడా దివాలా తీసేలా చేసింది. మనల్ని ఇంత క్రిటికల్ పొజిషన్ లోకి నెట్టేసింది. ఏం చేయాలి? నువ్వు తలుపులు వేసుకుంటే ఎలా? మనం ఎక్కడుండాలి ఏంటి అని ఏదో ఒక దారి ఆలోచించాలి కదా అని టెన్షన్ పడుతూ అన్నది రేణుక. ఆమె ఈ మొత్తం విషయానికి నిందించే ఏకైక వ్యక్తి శివే. ఇదంతా ఆ శివ వల్లనే. అందుకే మేము చెప్పేది విను. ఆ శివని మన ఫ్యామిలీ నుంచి గెంటేద్దాం. అతడు మనకు అవసరం లేదు అని పెద్ద పెద్దగా అరుస్తోంది రేణుక. అమ్మా, నువ్వు దీని గురించి ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక కంపెనీని ఈ పిల్లాన్ని కాపాడటానికి నా దగ్గర నిజంగా ఏ మార్గం లేదు అని కోపంగా డోర్ ఓపెన్ చేసి అన్నది సురభి. రేణుకకి బిజినెస్ థింగ్స్ గురించి అర్థం కాదు. అందుకే సురభి రేణుకకి ఏం చెప్పాలి అనుకోవట్లేదు. నిజానికి ఆమె కూడా చాలా క్లియర్ గా ఉంది. సుభిక్షని ఓడించడం సురభి వల్ల కాదు. అది ఏ పద్ధతిలో ప్రయత్నించినా కూడా శివ వస్తే తప్ప ఆమె సుభిక్ష మీద గెలవలేదు. అయితే శివ ఏమైనా చేయగలడు. కానీ శివని ఇంకా ఇబ్బంది పెట్టాలని సురభి అనుకోవట్లేదు. అంతేకాదు, ఈ విషయాలన్నీ శివకి తెలియకుండానే ఉంటాయా? తెలిసి కూడా అతను పట్టించుకున్నప్పుడు నేనెందుకు మాట్లాడాలి అని అనుకుంటుంది సురభి. అలా అంటావేంటి సురభి? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని అన్నది రేణుక. అమ్మా, ఈ విల్ల వాళ్ళు ఆక్రమించుకుంటే మనం తిరిగి మన పాత ఇంటికి వెళ్ళిపోదాం. నేను కొన్ని డబ్బులు సేవ్ చేశాను. సో కంపెనీ దివాలా తీసినా మన ఫ్యామిలీ బ్రతకడానికి బాధపడాల్సిన అవసరం లేదు. ఇక ప్రెజెంట్ ఏ విషయాల గురించి పట్టించుకునే ఓపిక లేదు. చాలా అలసిపోయానమ్మా అని అన్నది సురభి. అయ్యో, అంటే మనం మళ్ళీ మన పాతింటికి వెళ్ళాలా? ఆ సిటీ అవుట్స్కట్స్ లో పల్లెటూరు లాంటి ఊళ్ళో మళ్ళీ ఉండాలా? నీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి సురభి? ఎవరైనా ఎత్తుకెదగాలి అనుకుంటారు, నీరులా లోతుకి ప్రవహించాలనుకోరు. నువ్వెందుకు ఇంతలా దిగజారిపోతున్నావు? ఏదో ఒకటి ఆలోచించు అని ఆందోళనగా అన్న రేణుక ఎలా అయినా సురభిని ఒప్పించి కంపెనీ దివాలా తీయకుండా ఏదో ఒక ప్రయత్నం చేయాలి అని, లేదంటే రాయ్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తితో సురభి జస్ట్ మాట్లాడితేనే అతని ప్రాబ్లమ్స్ అన్ని సరి చేస్తాడని అనుకుంటోంది. అందుకే వెంటనే, సురభి, నువ్వేం చేయలేనప్పుడు మేం చేసేది చూస్తూ ఉండు. రేపే రాయ్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడదాం. నువ్వు కూడా మాతో రావాలి. మనం రాయ్ ఫ్యామిలీ వారసుడితో మంచిగా మాట్లాడితే చాలు. అప్పుడు అతనే మన ప్రాబ్లమ్స్ అన్ని తీరుస్తాడు అని గంభీరంగా అన్నది రేణుక. ఆమె అప్పటికే తన మనసులో ఒక ప్లాన్ ని రూపొందించుకుంది. హ్యాపీగా తన కూతురుతో కలిసి మంచి లైఫ్ ని లీడ్ చేస్తూ పెద్ద విల్లాలో ఉంటూ ఒంటి నిండా బంగారం వేసుకుని వెండి వస్తువులను వాడుతూ అందరిలో ప్రత్యేకంగా ఉండాలని రేణుక కోరిక. ఇప్పుడు అలానే ఉంటోంది కూడా. అలాంటి లగ్జూరియస్ లైఫ్ ని వదిలి గతంలోకి వెళ్లటం రేణుకకి ఏ మాత్రం ఇష్టం లేదు. సురభి గాఢంగా నిట్టూర్పు విడిచింది. కానీ ఏమీ మాట్లాడలేదు. తలుపు వేసుకుని వెళ్లి అలానే మంచంపై పడుకుని రిలాక్స్ అవుతోంది. ఖచ్చితంగా నీకోసం నేను ఒక మంచి ఫ్యామిలీని చూస్తాను. నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అని అప్పటికే ఒక డెసిషన్ తీసుకున్న రేణుక అక్కడి నుంచి వెళ్లిపోయింది. తర్వాత రోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో శివ ఫ్లైట్ దిగి టాక్సీలో వెనక సీట్లో కూర్చున్నాడు. అతని ఫేస్ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఉంది. ఇప్పటికే అతను సురభికి చాలా సార్లు కాల్ చేశాడు. కానీ ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. నందన్ కి, సురేందర్ కి, ఇలా తన అనుచరులందరికీ కాల్ చేశాడు. కానీ ఎవ్వరూ కాల్స్ లిఫ్ట్ చేయలేదు. సో తన కుటుంబానికి ఏం జరిగిందోనని చిన్నపాటి టెన్షన్ శివలో ఉంది. ఈవెన్ హైదరాబాద్ లో ఉన్న లాటిన్ గ్రూప్స్ లోని డానీ మనుషులు ఉన్నారు. వాళ్ళను కూడా కాంటాక్ట్ చేయలేకపోయాడు శివ. కారు వెంటనే బృందావనం విల్లాకి చేరుకుంది. శివ తన ఇంటి ముందు కార్ ఆగగానే కార్ దిగి లోపలికి వెళ్లాడు. వెంటనే తన దగ్గరున్న కీతో విల్లా డోర్ ఓపెన్ చేయాలని అనుకున్నాడు. కానీ డోర్ కి మార్చినట్లుగా ఉంది. డోర్ ఓపెన్ అవ్వలేదు. అయ్యా శివ, నువ్వు మా ఇంటి తలుపు తెరవాలనుకుంటున్నావా? ఎన్ని రోజులవుతుంది నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి? ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇప్పుడు నువ్వు అల్లుడివి కాదు కదా, అందుకే మా తాళం కూడా మార్చుకున్నాను అని విల్లాలోని వేరే డోర్ నుంచి బయటకొస్తూ అన్నది రేణుక. శివ చాలా నార్మల్ ఎక్స్ప్రెషన్స్ తో సురభి ఎక్కడుంది అని అడిగాడు. అతని పెళ్లైన దగ్గర నుంచి రేణుక చీదరింపులు భరిస్తూనే ఉన్నాడు. సో అతనికి అలవాటైపోయింది. అందుకే అతను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఏంటి, నీకింకా సురభి గురించి అడిగే ఫేస్ కూడా ఉందా? నీకు అసలు మనసు అనేదే లేదు. సురభి తన కంపెనీలో ఇన్ని ఇబ్బందులు పడుతుంటే నువ్వెక్కడున్నావు? చెన్నైలో హ్యాపీగా సింగిల్ గా ఎంజాయ్ చేస్తున్నావా? నువ్వు వైన్ తాగుతూ ఓ ఫారిన్ అమ్మాయితో సరసాలాడుతున్నావు కదా. అసలు నువ్వేంటో, నీ జాతకం ఏంటో, నీ ఫ్యామిలీ ఏంటో తెలియదు. అయినా కూడా నిన్ను మా ఇంటికి అల్లుడుగా చేసుకోవడమే కాక తిండి పెట్టి మంచి స్టేటస్ ఇస్తే కాస్త కూడా కనికరం లేకుండా ఉన్నావు అని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంది రేణుక. ఆమెకి శివని చూస్తుంటే చాలా కోపం వస్తోంది. శివ మాత్రం చాలా కూల్ గా ఉన్నాడు. అతనికి రేణుకతో మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా లేదు. చూడండి, కొన్ని విషయాలు పైన కనిపించేవి అంత సులభంగా ఏమీ ఉండవు. పైకి కనిపించేవన్నీ నిజాలు కావు. సురభి ఎక్కడుందో చెప్పండి అని అడిగాడు శివ. అసలు రేణుక తన గురించి ఇలా ఎందుకు మాట్లాడుతుందో, చెన్నై విషయాలు ఆమెకెలా తెలిసాయో శివకి అర్థం కాలేదు. సురభి ఇంట్లోనే ఉంది. కానీ మా సురభి నిన్ను చూడాలి అనుకోవట్లేదు. ఇక నువ్వు సురభి గురించి మర్చిపోవచ్చు. ఇక నిన్ను మేపటానికి మాకు ఓపిక లేదు. ఆ సుభిక్ష నాయకంట, నీకు తెలుసు కదా ఆ అమ్మాయి.
తను చాలా రిచ్ అండ్ క్యాపబుల్ కలిగిన అమ్మాయి. వెళ్ళి ఆమెతో కలిసి ఎంజాయ్ చేయి. ఆమె బాయ్ ఫ్రెండ్ గా ఉండు. మా సురభి కంటే ఎక్కువ చూసుకుంటుందిలే. ఆమె ఎన్ని రోజులు నిన్ను ఉంచుకుంటుందో, ఎప్పుడు తరిమేస్తుందో నేను కూడా చూస్తాను అని వెక్కిరిస్తూ అన్నది రేణుక. అదే సమయంలో బయటకొచ్చిన శ్రవణ్ శివ వైపు సీరియస్ గా చూస్తూ, మళ్ళీ మా ఇంటికి రావడానికి నీకెంత ధైర్యం? ఏ మొహం పెట్టుకుని మా ఇంటికి వచ్చావు? చెన్నైలో చేయాల్సిన నీచమైన పనులన్నీ చేశావు. మా ఆద్య చెప్పింది నువ్వు ఎంత వెదవ్వి అనేది. తర్వాత నేను కూడా నీ గురించి చాలా విన్నాను. నీ గురించి తలుచుకుంటేనే మాకు చాలా సిగ్గుగా ఉంది అని చాలా కోపంగా అరిచాడు. అతనికి బీపీ పెరిగిపోయి నుదుటి పైన చెమటలు పట్టేస్తున్నాయి. శివని చూస్తుంటే ఎక్కడ లేని కోపం వస్తోంది. ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? మళ్ళీ మా అమ్మాయిని మోసం చేసి మా దగ్గర చేరాలనుకుంటున్నావా అని అన్నది రేణుక. ఏదైనా ఉంటే నా వైఫ్ సురభికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీరంతా నాకంటే బయట వాళ్ళు చెప్పేది ఎక్కువగా నమ్ముతారు అని అన్నాడు శివ. నీ గురించి నమ్మడానికి నమ్మకపోవడానికి ఏముంది శివ? నీ గురించి మా ఇద్దరికంటే ఎక్కువ ఎవరికి తెలుసు అని వెటకారంగా నవ్వుతూ అన్నది రేణుక. అయినా శివ, ఏ విషయంలో నిన్ను నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఒక బ్యూటీతో కలిసి ఒకే రూమ్ లో ఉన్నావా లేదా? తను నీపై కూర్చొని నీ మెడ చుట్టూ చేతులు వేసింది. నువ్వు ఆ విషయం గురించి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు? నువ్వు ఇంకా మా అమ్మాయిని కూల్ చేసి ఆడుకోవాలని అనుకుంటున్నావా అని కోపంగా అన్నాడు శ్రవణ్. శివ సురభిని కలుస్తాడా లేదా? సురభి శివకి మాట్లాడే ఛాన్స్ ఇస్తుందా లేదా? శివ సురభి కలిసి ఉంటారా, విడిపోతారా? సురభిని ఇంతలా ఇబ్బంది పెడుతున్న సువీక్షకి శివ ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడు? సురేందర్, నందన్, స్టీఫెన్ ఏమయ్యారు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ FM లో. Episode 89, Kalki versus Bharat. కల్కి వస్తే భరత్ ఏమైనా చేస్తాడేమో అని భయపడి అతను ఎక్కడ